అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంకొక హిట్ జోడీ ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాల గురించి మాట్లాడుకుందాం ఈసారి వీడియోలో. వీరు మొత్తం 35 చిత్రాల్లో కలిసి నటించారు ముఖ్య జోడీగా. అందులో తెలుగు 24, తమిళం 9, హిందీ 2 చిత్రాలు ఉన్నాయి. అందులో 35 చిత్రాల్లో 8 చిత్రాలు అంజలి పిక్చర్స్ బ్యానర్ మీద అంజలీదేవి గారు స్వయంగా నిర్మించినవే. తర్వాత వేదాంతం రాఘవ గారి దర్శకత్వంలో అత్యధిక చిత్రాలు 7 చిత్రాలు వీరిద్దరూ నటించగా వచ్చాయండి. ఇంకపోతే వీరి చిత్రాలు ఇయర్ వైస్‌గా చూసుకుందాం. మొట్టమొదటగా 1948లో వీరి జోడీలో చిత్రాలు రావడం ప్రారంభమైంది. 48 నుంచి 1951 వరకు చూసుకుంటే 4 ఏళ్లలో వీళ్ళు 12 చిత్రాలొచ్చాయండి. 1948లో 'బాలరాజు' ఈ చిత్రంలో ఎస్‌వరలక్ష్మి గారు హీరోయిన్ కానీ, ఈ అంజలీదేవి గారిది కూడా ఒక ముఖ్య పాత్ర. అలాగే 1949లో 'కీలుగుర్రం' చిత్రం, శోభనాచల పిక్చర్స్ వాళ్ళది. అలాగే అదే ఏడాది 'రక్షరేఖ' సినిమా. అందులో భానుమతి గారు కూడా ఇంకో హీరోయిన్. తర్వాత 1950లో 'శ్రీలక్ష్మమ్మ కథ' ప్రతిభా పిక్చర్స్ వాళ్ళది. తర్వాత 50లోనే వచ్చింది 'పల్లెటూరి పిల్ల'. ఇందులో రామారావు గారు కూడా ఇంకో హీరో. 1950లోనే వచ్చింది 'స్వప్న సుందరి' అది కూడా ప్రతిభా వాళ్ళ పిక్చరే. తర్వాత 1951లో 'తిలోత్తమ' సినిమా, తర్వాత 'మాయలమారి' సినిమా, 'స్త్రీ సాహసం' సినిమా వచ్చాయి. ఇందులో 'మాయలమారి' సినిమాకి అంజలీదేవి గారు, నాగేశ్వరరావు గారు కూడా భాగస్థులు ఈ సినిమాలో. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. అలాగే ఈ మూడి తమిళ వెర్షన్స్ కూడా అంటే 'మాయమలై', 'మాయక్కారై', 'శ్రీ సాహసం' అని తమిళంలో కూడా వచ్చాయి. ఆ 3 కూడా 1951లోనే విడుదలయ్యాయండి. అంటే 1948 నుంచి 51 4 సంవత్సరాల్లోగా 12 చిత్రాలు వీళ్ళిద్దరూ కలిసి కలిసి నటించినవి విడుదలయ్యాయన్నమాట. తర్వాత మళ్ళీ సంవత్సరాలు చూసుకుంటే 1953 నుంచి 1957 వరకు చూద్దాం. ఈ ఈ సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 11 చిత్రాలు వీళ్ళిద్దరూ కలిసి నటించినవి వచ్చాయి. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది 1953లో అంజలి పిక్చర్స్ బ్యానర్ స్థాపించి అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు మొట్టమొదటిగా తీసిన చిత్రం 'పరదేశి'. ఆ చిత్రం 1953లో విడుదలైంది. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారే ముఖ్య హీరో. అలాగే 'పూంగతాయ్' అని తమిళ వెర్షన్ కూడా తీశారు. అది కూడా అంజలి పిక్చర్స్ బ్యానర్ మీదే వచ్చిందనమాట. తర్వాత 1954లో 'అన్నదాత' వచ్చింది. అది 54లో ఒకటే చిత్రం వచ్చింది. అలాగే మళ్ళీ 1955లో అంజలి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన 'అనార్కలి' చిత్రం వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం. ఆ తర్వాత 1956లో 'ఇలవేల్పు' ఎల్వి ప్రసాద్ గారి చిత్రం, 'చరణదాస్' చిత్రం వచ్చాయి. 'చరణదాస్‌లో' కూడా రామారావు గారు హీరో. తర్వాత 'చరణదాస్' తమిళ వెర్షన్ 'మాత్తర్కుల మాణిక్యం' కూడా అదే ఏడాది విడుదలైంది 1956లో. ఆ తర్వాత 1957లో 'సువర్ణ సుందరి' హిందీ 'సువర్ణ సుందరి' చిత్రం రిలీజ్ అయిందండి. అలాగే అదే ఏడాది 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ 3 వెర్షన్స్ కూడా రిలీజ్ అయ్యాయి అన్నమాట. అలా చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో 11 సినిమాలు వీళ్ళిద్దరివి వచ్చాయి. అందులో అంజలి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమాలే 4 సినిమాలున్నాయండి. అది విశేషాలు 1953 నుంచి 57 వరకు వీరు నటించిన చిత్ర వివరాలు. తర్వాత వీరు నటించిన చిత్ర వివరాలు 1958 నుంచి 76 వరకు చూసుకుందాం. అంటే దగ్గర దగ్గర 18 ఏళ్ళు. ఈ 18 ఏళ్లలో వీరిద్దరి ముఖ్య పాత్రలో వచ్చిన చిత్రాలు 12 మాత్రమే ఉన్నాయి. అవి ఏ చిత్రాలో చూద్దాము. 1958లో 'చెంచులక్ష్మి' చిత్రం వచ్చింది. తెలుగు, తమిళ్ వెర్షన్స్ 2 వచ్చాయి. బీఏఎస్ ప్రొడక్షన్స్ బిఏ సుబ్బారావు గారు నిర్మాత, దర్శకుడుగా వచ్చాయి. తర్వాత 1958లోనే 'ఆడపెత్తనం' సినిమా కూడా వచ్చింది. ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు. అలాగే అదే సంవత్సరం 'సువర్ణ సుందరి' హిందీ వెర్షన్ అంజలి పిక్చర్స్ వారు విడుదల చేశారు. మళ్ళీ మొత్తం రీషూట్ చేసి విడుదల చేశారనమాట. ఆ తర్వాత 1959లో 'పెళ్లి సందడి', తర్వాత 'జయభేరి' సినిమాలొచ్చాయి. అలాగే 1960లో 'కలైవానన్' అంటే 'జయభేరి' తమిళ వెర్షన్. అలాగే అంజలి పిక్చర్స్ వారు తీసిన 'రుణానుబంధం' సినిమాలొచ్చాయండి. అదే సంవత్సరం 1966లో అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు డైరెక్ట్‌గా నటించిన తమిళ చిత్రం. అంటే అది తెలుగులో తీయలేదు. తమిళంలోనే తీశారు. 'ఎంగల్ సెల్వి' తమిళ ఒరిజినల్ చిత్రం. వీళ్ళిద్దరూ నటించింది 1960లో విడుదలైంది.
ఆ తర్వాత 1961లో 'భక్త జయదేవ' చిత్రం వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు జంటగా. ఆ తర్వాత మళ్ళీ 12 ఏళ్ల వరకు వీరిద్దరి జంటలో ఏ చిత్రం రాలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారి 'సతీ సుమతి' చిత్రంలో మట్టుకు విష్ణుమూర్తిగా ఒక గెస్ట్ రోల్ పోషించారు. అంతకు మించి వీరిద్దరూ జతగా ఏ చిత్రము రాలేదనమాట. తర్వాత 1973లో అంజలి పిక్చర్స్ బ్యానర్ మీదే మళ్ళీ 'భక్త తుకారాం' సినిమా వచ్చిందండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు 74లో ఆపరేషన్‌కెళ్ళిపోయి, మళ్ళీ ఆయన తిరిగొచ్చిన తర్వాత, తిరిగి రాగానే మొట్టమొదటి సినిమా చేసింది అంజలి పిక్చర్స్ బ్యానర్‌కే. అదే 'మహాకవి క్షేత్రయ్య'. 1976లో విడుదలైంది ఈ 'మహాకవి క్షేత్రయ్య' సినిమా అండి. ఇవి వీళ్ళు ముఖ్య పాత్రలో ఇద్దరు కలిసి నటించినవి 35 సినిమాలుగా వస్తాయి. ఇకపోతే చిత్తూరు నాగయ్య గారు తీసిన 'భక్త రామదాస్' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు విష్ణుమూర్తి, మహాలక్ష్మిగా కనిపిస్తారండి. అది కూడా ఒక సినిమా కింద లెక్క వేసుకోవచ్చు. ఇకపోతే ఇది వీళ్ళు నటించిన ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రాలుగా చెప్పుకున్నాం కదా! ఇవి కాక అక్కినేని నాగేశ్వరరావు గారు చిత్రాల్లో అంజలీదేవి గారు ఒక 6 చిత్రాల్లో నటించారు. అందులో మొట్టమొదటి చిత్రం 1971లో వచ్చిన 'దసరా బుల్లోడు'. అక్కినేని నాగేశ్వరరావు గారికి వదినగా నటించారు ఈ చిత్రంలో అంజలీదేవి గారు. ఆ తర్వాత 'మనసు మాంగళ్యం' చిత్రంలో అక్కగా నటించారు. అది కూడా 71లోనే వచ్చింది. అలాగే 71లో వచ్చిన చిత్రం 'సుపుత్రుడు'. అందులో కూడా అలాగే నటించారు ఆవిడ. తర్వాత 'రైతు కుటుంబం' 1972లో వచ్చింది. తర్వాత 'మంచి రోజులు వచ్చాయి' 1972లోనే వచ్చింది. తర్వాత 'కన్నకొడుకు' 1973లో వచ్చిందండి. ఈ సినిమాలన్నిట్లో కూడా అంజలీదేవి గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి తల్లిగా, వదినగా, అక్కగా నటించిన చిత్రాలనమాట అండి. అవి వీరు నటించిన చిత్ర విశేషాలు. అలా మొత్తం చిత్రాలు చూసుకుంటే 41 చిత్రాలు 41, 42 చిత్రాలు ఏసుకోవచ్చు గెస్ట్ పాత్రలు కూడా కలుపుకుంటే. లేకపోతే వీరిద్దరూ ముఖ్యంగా జోడీగా నటించిన చిత్రాలంటే 35 చెప్పుకోవాలి. అదనమాటండి. ఆ లెక్కన 30 చిత్రాలు జంటగా వేసుకోవచ్చని ఈ చిత్రం విశేషాల్లో విశ్లేషణ చేశామనమాట. ఇకపోతే వీరి చిత్రాల్లోని దర్శకుల గురించి చూద్దాం. దర్శకులు అందులో 100 రోజుల చిత్రాలెన్ని, 25 వారాల చిత్రాలెన్ని అని చూస్తే, వేదాంతం రాఘవయ్య గారు 7 చిత్రాలు డైరెక్ట్ చేశారు వీళ్ళిద్దరితో. అందులో 5 చిత్రాలు 100 రోజుల చిత్రాలు. అందులో 2 25 వారాల చిత్రాలు. అంటే రథోత్సవం చేసుకున్నాయి. ఒకటి 'సువర్ణ సుందరి' తెలుగు, ఇంకోటి 'సువర్ణ సుందరి' హిందీ. ఇంకో విశేషం ఏంటంటే 'సువర్ణ సుందరి' హిందీ, తెలుగు భాషల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు. తమిళంలో మట్టుకు జెమినీ గణేషన్‌ని పెట్టుకున్నారు అంజలి పిక్చర్స్ వారు. అదెందుకో తెలీదు మరి ఆ రోజుల్లో. అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు ద్విభాషా చిత్రాలు చేస్తున్నారు. తమిళంలో కూడా నటించేవారు. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్య గారు అంటే ప్రతిభా పిక్చర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారి మొట్టమొదటి సంస్థ. 3 చిత్రాలు తీశారు వీరితో. అందులో 2 100 రోజులు, ఒకటేమో సిల్వర్ జూబ్లీ. అదే బాలరాజ్ చిత్రం అనమాట. ఆ తర్వాత బిఏ సుబ్బారావు గారు 3 సినిమాలు తీశారు. 3 సినిమాలు కూడా 100 రోజుల సినిమాలే. 'పల్లెటూరు పిల్ల', 'చెంచులక్ష్మి' 2 వెర్షన్స్. ఆ తర్వాత మిర్జాపురం రాజా గారు శోభనాచల ప్రొడక్షన్స్. ఆయన దర్శకత్వంలో 3 చిత్రాలొచ్చాయి. 3 చిత్రాల్లో ఒక చిత్రం 100 రోజులు చేసుకుంది. ఒక చిత్రం ఏమో 'కీలుగుర్రం'. అదేమో రజతోత్సవ చిత్రంగా నిలిచిందండి. అలాగే ఎల్‌వి ప్రసాద్ గారి దర్శకత్వంలో 2 సినిమాలొచ్చాయి. పి. పుల్లయ్య గారి దర్శకత్వంలో 2 సినిమాలొస్తే 2 కూడా సద్దినోత్సవాలు చేసుకున్నాయి. అలాగే పి. శ్రీధర్ గారి దర్శకత్వంలో 2 సినిమాలొస్తే 2 సద్దినోత్సవం. అదే అక్కినేని గారు, అంజలీదేవి గారు కలిసి నిర్మించిన చిత్రం 'మాయలమారి' తెలుగు, తమిళ భాషల్లో. తాతినేని ప్రకాశ్‌రావు గారి దర్శకత్వంలో 2 సినిమాలు నటించారు. అలాగే యోగానంద గారి దర్శకత్వంలో 2 నటించారు. 2 కూడా సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయన్నమాట. తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో 2 అంటే రెండో చిత్రం ఆదుర్తి సుబ్బారావు గారు సగమే డైరెక్ట్ చేశారు. అదంటే 'మహాకవి క్షేత్రయ్య'. ఆయన ఆ టైంలోనే పోయారు కాబట్టి దాన్ని సిఎస్ రావు గారు పూర్తి చేశారు. అవండి వీరి చిత్రాల దర్శకుల వివరాలు చూసుకుంటే. ఇకపోతే వీరి చిత్రాలు నిర్మాణ సంస్థలు విషయాలు చూద్దాం ఒకసారి. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందులో ముఖ్య సంస్థ అంజలి పిక్చర్స్. అంటే అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారి స్వంత సంస్థ. వీరు 8 చిత్రాలు తీశారు అక్కినేని నాగేశ్వరరావు గారితో మొత్తం. అందులో 4 చిత్రాలు 100 రోజులవి, 2 చిత్రాలు రథోత్సవాలు. అదే 'సువర్ణ సుందరి' తెలుగు, 'సువర్ణ సుందరి' హిందీ. అది కాక అక్కినేని నాగేశ్వరరావు గారు వీరి 'సతీ సుమతి' చిత్రంలో గెస్ట్ రోల్ కూడా పోషించారు. అలా చూసుకుంటే 9 చిత్రాలవుతాయన్నమాట.
అలాగే అశ్విని పిక్చర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు భాగస్వాములుగా వచ్చిన నిర్మాణ సంస్థలో 2 సినిమాలొచ్చాయి. 2 100 రోజుల సినిమాలు. ప్రతిభా పిక్చర్స్‌లో 3 సినిమాలొచ్చాయి. అందులో ఘంటసాల బలరామయ్య గారు నిర్మాత, దర్శకుడు. 2 చిత్రాలు 100 రోజులు. ఒక చిత్రమేమో రజతోత్సవం చేసుకుంది. అదే బాలరాజు సినిమా అనమాట. బీఏఎస్ ప్రొడక్షన్స్‌లో 3 చిత్రాలొచ్చాయి. 3 చిత్రాలు కూడా 100 రోజులు ఆడే నిర్మాత, దర్శకుడు బిఏ సుబ్బారావు గారు. శోభనా శిలా స్టూడియోస్‌లో 3 చిత్రాలు. అందులో మళ్ళీ 2 100 రోజులు. ఒకటేమో సిల్వర్ జూబిలీ. అదే కీలుగుర్రం చిత్రం. దీనికేమో మిర్జాపురం రాజావారు నిర్మాత, దర్శకుడుగా పనిచేశారు. ఆ తర్వాత వినోద పిక్చర్స్ బ్యానర్‌లో 2 వచ్చాయండి. ఇది వినోద పిక్చర్స్ బ్యానర్ వేదాంతం రాఘవయ్య గారు నిర్మాత, దర్శకుడుగా వచ్చాయి. ఆ 2 కూడా స్త్రీ సాహసం తెలుగు, తమిళ వెర్షన్స్. 2 కూడా 100 రోజుల సినిమాలే. అలాగే లలిత పిక్చర్స్ బ్యానర్ మీద 2, జయశక్తి పిక్చర్స్ మీద 3, శారదా ప్రొడక్షన్స్ మీద 2 వచ్చాయి. అందులో అంటే తెలుగు, తమిళ భాషల జయభేరి. అందులో ఒకటి అంటే తెలుగు జయభేరి 100 రోజుల చిత్రంగా నిలిచిందండి. ఇవి దర్శకులతో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి గారి జోడితో సంస్థలు తీసిన చిత్రాల విశేషాలనమాట. ఇది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. మొత్తం 35 చిత్రాల్లో 17 చిత్రాలు శతదినోత్సవం చేసుకున్నాయి. 4 చిత్రాలు రజతోత్సవం ఆడాయి. అదే బాలరాజు, కీలుగుర్రం, సువర్ణ సుందరి తెలుగు, సువర్ణ సుందరి హిందీ. ఇవి విశేషాలుగా చెప్పుకోవాలి వీరి చిత్ర జోడీ గురించి. ఇంకో విశేషం ఏమిటంటే వీరు సంస్థను ప్రారంభించగానే అక్కినేనితోనే చిత్రాలు తీయడం మొదలెట్టారు. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలనమాట. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు తన పేరు మీద స్టార్ట్ చేసిన ఏఎన్ఆర్ అవార్డు తెలుగు చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎవరికైనా ఇచ్చారంటే అది ఒక అంజలీదేవి గారికి మాత్రమే ఇప్పటివరకు దక్కిందండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇవ్వండి అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు మొట్టమొదటి జోడీగా వచ్చిన చిత్ర విశేషాలు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంకో విశేషం ఏమిటంటే చాలా చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు నటించినవి ముఖ్యంగా జానపద చిత్రాలుగా చెప్పుకోవాలి. ఆ మొదట్లో వచ్చిన చిత్రాలన్నీ జానపద చిత్రాలే కదా! అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో. అదే టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి జోడీగా అంజలీదేవి గారు నటించారు కాబట్టి చాలా చిత్రాలు ఇందులో జానపద చిత్రాలే. సో, వీరి జోడీ కూడా హిట్ జోడీగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17 శతదినోత్సవ చిత్రాలు 35లో 4 రజతోత్సవ చిత్రాలు కూడా వీరి జోడీలో ఉన్నాయి కాబట్టి. కానీ ఇంకో విశేషం కూడా చెప్పుకోవాలి. అంజలీదేవి గారికి రామారావు గారి పక్కన పౌరాణికల్లో చాలా మంచి పేరొచ్చింది. అది అందరికీ తెలిసిందే. 'లవకుశ' సినిమాలో ఆవిడ సీతగా తెచ్చుకున్న పేరు ఇంకే నటికి ఇంతవరకు రాలేదని చెప్పుకోవచ్చు. అది కూడా ఒక విశేషం. అక్కినేని అంజలీదేవి జోడీలాగే నందమూరి తారక రామారావు గారు, అంజలీదేవి గారి జోడీ కూడా చాలా పెద్ద హిట్ పేరు జోడీగా నిలిచింది ఆ రోజుల్లో అండి. అవండి ఈసారి వీడియోలో మనం మాట్లాడుకున్న విశేషాలు. మరో వీడియోలో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.